అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్లో నందవరంలో వెలసిన చౌడేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించబోతున్నాం. బనగానపల్లె మండలానికి సమీపంలో ఈ ఆలయం కొలువై ఉంది. కర్నూలు జిల్లాలోని నందవరంలో వెలసిన చౌడేశ్వరి దేవి ఆలయం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి వారి కానుకలను సమర్పించుకుంటారు, వారి కోరికలు తీరాలని. ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే, ఇక్కడ అమ్మవారు కాశీ నుండి నందవరానికి ఒకే రోజులో ఒక గృహ ద్వారా ఇక్కడికి విచ్చేశారని నమ్ముతారు. అంతేకాకుండా అమ్మవారు వచ్చేటప్పుడు ఆవిడ చీర చెంగుకి ఒక కలివి వృక్షం అనేది తగులుకుని వచ్చిందని కూడా ఇక్కడ వారు చెప్తారు. ఆ చెట్టును కూడా నేను మీకు చివరిలో చూపిస్తాను. అయితే ఈ ఆలయాన్ని నందన చక్రవర్తి గారు ఆ కాలంలో నిర్మించారంట. అయితే గృహద్వారా వచ్చి కొలువై ఉన్న అమ్మవారు చాలా గంభీరంగాను, మనుషులు చూసేదానికి కాస్త భయం కలిగించే విధంగాను ఉండడం వలన ఆ అమ్మవారి కొలువు తీరిన ఆ ప్రాంతం పైనే మనకు ఒక మూర్తిని ప్రతిష్ఠింపచేశారు. ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో అది ఆ మూర్తి. అయితే అమ్మవారి గాంభీర్యాన్ని తగ్గించడానికి శ్రీచక్రాన్ని అమ్మవారు వచ్చిన గృహలో ఏర్పరిచారు. ఇక్కడ కుంకుమార్చన అనేది 30 రూపాయలు తీసుకొని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాంగణంలో అమ్మవారికి బోనాలు అనేవి సమర్పించుకుంటూ ఉంటారు. మనము లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. గుడి టైమింగ్స్ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. లోపలి ప్రాంతం అంతా ఈ విధంగా ఉంది. మనకు ఇక్కడ దర్శనానికి ఎంత అమౌంట్ పడుతుంది, ఎంత డబ్బులు పడుతుంది అనేది ఇక్కడ వాళ్ళు పెట్టారు. అంతేకాకుండా ఏ టైమింగ్లో టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుందో కూడా ఇటువైపు మనకు ఒక బోర్డులో ఉంది. ఉదయం 6 నుండి 1 గంట వరకు, తర్వాత మధ్యాహ్నం 3 నుండి 8 గంటల వరకు, 8:30 వరకు ఉంటుంది. ఆదివారం మాత్రం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. గర్భగుడిలోని అమ్మవారి మూర్తిని నేను చూపించే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే అది ఇక్కడ అలో లేదు. ఇప్పుడు బయటికి వచ్చాక మనం ఒకసారి అమ్మవారు వచ్చిన ఆ గృహని దర్శించే ప్రయత్నం చేద్దాం పదండి. బయటికి వచ్చిన తర్వాత మీరు కాస్త ఇటు ఎడమవైపుగా తిరిగితే మీకు ఒక మండపం కనిపిస్తుంది. దాని పక్కగానే మనకు గృహకు దారి అనేది ఉంటుంది. ఒకసారి నేను మీకు లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారు కాశీ నుండి వచ్చిన గుహకు దారి. లోపలికి వెళితే కింద మనకు ఒక శ్రీచక్రం అనేది ఉంటుంది. నేను దాన్ని మీకు చూపించట్లేదు, గుహ మాత్రం ఎలా వెళ్ళాలి గుహలోకి అనేది చూపిస్తున్నాను. ఇలా వెళ్ళాలి, లోపల మనకు శ్రీచక్రం అనేది ఉంటుంది. తర్వాత బయటికి వస్తే మనకు ప్రాంగణం అనేది ఈ విధంగా చుట్టూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అనేది చేస్తారు. 12:30కు అలా ప్రారంభమవుతుంది. టైమింగ్ ఎగ్జాక్ట్గా 12:30 12కా అనేది నాకు సరిగా తెలియదు, కానీ నిత్యాన్నదానం ఇక్కడ ఉంటుంది మధ్యాహ్నం సమయంలో. చుట్టూ ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు అన్నదానానికి డబ్బులు ఇవ్వాలనుకుంటే ఎంత డబ్బులైనా, కొంచెం డబ్బులైనా, 200 అయినా, 100 అయినా, 500 అయినా, ఎంతైనా వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. మీ నేమ్ అనేది అక్కడ చెప్తారు, మీ పేరు మీరు ఇలా ఇచ్చారని కూడా వాళ్ళు అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తారు, అన్నదానానికి ఇలా డబ్బులు ఇచ్చారని. ఇప్పుడు మనం వెళ్ళి ముందుగా మీకు చెప్పిన కలివి వృక్షాన్ని చూపిస్తాను పదండి. ఇదే కలివి వృక్షం. ఇది అమ్మవారి చీర చెంగుకి తగులుకొని కాశీ నుండి ఇక్కడికి వచ్చిందని ఇక్కడి వారి విశ్వాసం. ఈ చెట్టుకు 9 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. అందుకనే ఇక్కడికి చాలామంది వచ్చి వాళ్ళ ముడుపులు కట్టుకొని 9 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని నమస్కరిస్తారు. ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది చూడండి. ముడుపు అనేది ఉయ్యాల రూపంలో ఇక్కడ కడతారు. ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. ఇలాంటి ఎంతో శక్తివంతమైన నందవరం చౌడేశ్వరి దేవి ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరిస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు మీకు నా కృతజ్ఞతలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ చౌడేశ్వరీ దేవియై నమః. ఓం శ్రీ చౌడేశ్వరీ దేవియై నమః.